హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవకోన. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ ఎగ్ కర్రీని చూపించబోతున్నాను. ఇలా ఎగ్ గ్రేవీ కర్రీని చపాతీతో కానీ రైస్తో కానీ తింటే చాలా బాగుంటుందండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఎగ్ కర్రీ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్, అలాగే ఈజీ కూడా. ఏం కూర చేయాలో తోచినప్పుడు ఎగ్తో ఈ విధంగా క్విక్గా చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా దీనికోసం నేను 3 గుడ్లను ఉడికించి ఒలుచుకుని పెట్టుకున్నానండి. నేనైతే 3 గుడ్లను తీసుకున్నాను. నేను చెప్పే ఈ గ్రేవీకి మీరు 4-5 వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్స్ని ఇలా అడ్డుగా పెట్టి లోపల ఎల్లో సగం కట్ అయ్యేంత వరకు కట్ చేసి పెట్టుకోండి. చూసారు కదా, ఇలా కట్ చేయడం వల్ల ఎగ్స్కి మసాలా బాగా పడుతుందండి. సో ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 మీడియం సైజ్ గల టమాటో ముక్కలను కట్ చేసి వేసుకోండి. టమాటా వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న ఒక 4 ఎండుమిర్చిని వేసుకోండి. మీకు నానడం లేట్ అవుతుందంటే వేడి నీళ్ళలో వేసి నానబెట్టండి, త్వరగా నానిపోతాయి. ఇప్పుడు వీటిని వీలైనంత మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ముక్కలు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత మిక్సీ జార్లో 4 టేబుల్ స్పూన్ల జీడిపప్పును కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడవనివ్వండి. ఆయిల్ వేడైన తర్వాత ఎగ్స్ని వేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వండి. ఇలా ఎగ్స్కి కలర్ మారిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి వెంటనే స్టవ్ ఆపేసి ఒకసారి ఎగ్స్కి అంతా కారం పట్టేటట్టు ఫ్రై చేసి ఆయిల్తో పాటు పక్కకు దించేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడవనివ్వండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి ముక్కలు బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, 3 ఇలాచి, 3 లవంగాలు, అలాగే చిన్న బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. తర్వాత ఇందులోకి 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ను వేసి పచ్చివాసన పోయి టమాటా పేస్ట్ మొత్తం దగ్గర అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. చూసారు కదా, టొమాటో పేస్ట్ దగ్గర పడింది కదండి. ఇప్పుడు అందులోకి జీడిపప్పు పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వండి. ఇలా జీడిపప్పు పేస్ట్ 1 నిమిషం పాటు కలిపిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఈ స్పైసెస్ అన్నీ ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు వేగనివ్వండి. చూసారు కదా, ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు అందులోకి మీకు గ్రేవీకి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ముందుగా ఎగ్స్ వేపుకొని పెట్టుకున్నాం కదండి, ఎగ్స్తో పాటుగా ఆయిల్ని కూడా వేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి దించి సర్వ్ చేసుకోండి. అంతేనండి, చూసారు కదా, చూస్తూనే నోరూరుతుంది కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.